మెంబర్స్ వచ్చాం సార్. ఎంతండి? 15 మంది వచ్చాం సార్. 15. మిగిలిన ఆరుగురిలో ఎంపీసీ ఎంతమంది అంటారు? బీజెడ్సీ సార్ ఎంతమంది చెప్పండి? దివ్యశ్రీ ఎంపీసీ. బీజెడ్సీ ఎంతమంది వచ్చారండి? బీజెడ్సీ ఎంతమంది వచ్చి ఉంటారు? ఓకే, 15 మంది ఎంపీసీఎస్. ఎంపీసీలో డేవిడ్, హేమలత, శ్రీరెడ్డి, జయలక్ష్మి, భాగ్యప్రియ, అంతే కదా ఎంపీసీ అండి? ఇంకెవరిని యాడ్ అవ్వాలా? హేమలత, శ్రీరెడ్డి ఎంపీసీఎస్ సార్. ఎంపీసీఎస్ అండి, సారీ. ఓకే ఓకే, ఈ ముగ్గురు ఎంపీసీ. అదే డేవిడ్, ఎంపీసీ సార్. శ్రవంతి అండి. ఎంపీసీ సార్. శ్రవంతి ఎంపీసీ కదా. అలాగే ఇక్కడ డేవిడ్ను, కోట జయలక్ష్మి, వానపల్లి, భాగ్యప్రియ ముగ్గురు ఎంపీసీ కదా, కరెక్టే కదా? హదస్య సార్. హదస్య కూడా ఎంపీసీ సార్. ఎవరండి? హదస్య. హదస్య సార్. ఓకే సార్ రత్నమాణిక్యం సార్. హదస్య, రత్నమాణిక్యం ఎంపీసీలో యాడ్ అవ్వాలి కదా? సార్ దివ్యశ్రీ ఎంపీసీ. హదస్య, రత్నమాణిక్యం. ఓకే, ఎంపీసీలో డేవిడ్, హదస్య, హేమలత, జయలక్ష్మి, రత్నమాణిక్యం, అంతే కదండి ఎంపీసీ? సార్ శ్రీరెడ్డి, హేమలత ఎంపీసీఎస్. దివ్యశ్రీ కూడా ఎంపీసీ అనండి? అవును సార్. శ్రీరెడ్డి, హేమలత ఎంపీసీఎస్. సరే, ఎవరన్నారు ఇంకో పేరండి? దివ్యశ్రీయా? అవును సార్ ఎంపీసీ సార్. ఎంపీసీ, సిహెచ్ దివ్యస్ ఎంపీసీ కదండి? అవును సార్. ఓకే ఓకే, అలాగే సిహెచ్ దివ్యశ్రీ, డేవిడ్, హదస్య, కోట జయలక్ష్మి, రత్నమాణిక్యం ఎంపీసీ. ఇంకెవరు ఉన్నారండి? ఇంకెవరమ్మా? శ్రవంతియా? ఎస్ సార్. ఓకే ఓకే, శ్రవంతి ఎస్ కదా? సింగిడి Yes, sir. శ్రవంతి. ఎస్ సార్. ఇంకెవరు ఉన్నారండి? ఒకవేళ ఎంపీసీ ఆరుగురు వచ్చారు మనకి. ఎంపీసీలో దివ్యశ్రీ, డేవిడ్, హదస్య, కోట జయలక్ష్మి, రత్నమాణిక్యం, శ్రవంతి 6 మెంబర్స్ వచ్చారండి. 3, 4, 5, 6.
ఓకే, మనకి బీజేట్స్ ఎవరు లేరండి ఇక్కడ? బీజేట్స్ ఎవరు లేరండి? బీజేసీ బీజేసీ ఎవరు జాయిన్ అవ్వలేదా? ఓకే అండి, మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం అయితే. ఓకే, అందరికీ స్క్రీన్ కనిపిస్తుందండి? ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరండి? ఓకే, మనం ఈ యొక్క రీసెర్చ్లో భాగంగా, సోషల్ రీసెర్చ్లో భాగంగా మనం సేకరించిన డేటాని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఓకే, అట్లాగే ప్రజెంట్ చేసిన డేటాని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనేది ఒకసారి చూద్దామండి. ఇంత ముందు క్లాస్లో మనం ఈ యొక్క టేబుల్స్ అంటే పట్టికలు ఉపయోగించి, అట్లాగే ఫిగర్స్ బొమ్మలు ఉపయోగించి మనం ఏ విధంగా మనం కలెక్ట్ చేసిన డేటాని ఏ విధంగా మనం ప్రజెంట్ చేయొచ్చో మనం చెప్పుకున్నమాట. మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం ఫస్ట్ కోవిడ్లో ఎంతమంది చనిపోయారు, సెకండ్ కోవిడ్లో ఎంతమంది చనిపోయారు. మనకి న్యూస్ పేపర్లో I2లో ఓకే, అసెండింగ్ ఆర్డర్ టు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ మాట, ఎక్కువ కేసుల నుంచి తక్కువ కేసులు. ఫస్ట్ వేవ్లో మనకి అమెరికాలో ఎక్కువ కేసులు వచ్చినాయి, తర్వాత బ్రెజిల్ ఎక్కువ కేసులు వచ్చినాయి. అట్లాగే అమెరికాని ఫస్ట్ చూపించేవారు అన్నమాట కోవిడ్ కేసులో, తర్వాత బ్రెజిల్, తర్వాత అలా చూపించేవారు. సెకండ్ వేవ్ వచ్చేసరికి బ్రెజిల్ ఫస్ట్, సెకండ్ భారతదేశం, తర్వాత భారతదేశం ఫస్ట్ ప్లేస్లో వస్తుందన్నమాట. అట్లాగే వాటిని టేబుల్స్ రూపంలో చూపించడం వల్ల సీరియల్ నెంబరు, అట్లాగే కంట్రీ, కేసెస్ అంటే పైనుంచి కిందకి మాట అండి. I2లో దాన్ని అసెండింగ్ ఆర్డర్లో చూపించేవారు అన్నమాట. అంటే మనం ఒక వివరాన్ని, ఒక టాపిక్ని మనం ఒక థియరిటికల్గా ఒక పేరా కింద రాసే కంటే దాన్ని ఒక టేబుల్ రూపంలో లేదా పట్టిక రూపంలో మనం చూపిస్తే అది చాలా అర్థవంతంగా ఉంటుంది, చాలా సమర్థవంతంగా ఉంటుంది, ఈజీగా అర్థం చేసుకోగలరు అన్నమాట చదివేవాళ్ళు. ఎవరైతే రెస్పాండెంట్స్ ఉంటారో వాళ్ళు దాన్ని ఈజీగా అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అట్లాగే మనకి ఈ యొక్క సాంఘిక శాస్త్ర పద్ధతుల గురించి మనం తెలుసుకుంటే వీటి వల్ల ఉపయోగం ఏంటి, అసలు వీటిని ఉపయోగించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటనే చూస్తే ఓకే, మనం చెప్పుకునే థర్డ్ యూనిట్ అండి. మన ఇంత ముందు క్లాస్లో ఫార్మ్స్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్
ఈ యొక్క మనం డేటాను ప్రజెంట్ చేయడంలో ఎటువంటి రూపాలు ఉన్నాయని చెప్పుకున్నప్పుడు టేబుల్స్ అంటే పట్టికలు, అట్లాగే ఫిగర్స్ బొమ్మలు చూపించాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో ఎంతమంది టోటల్ ఎంతమంది చనిపోయారు అనేది 1300 మంది చనిపోయారు అనుకోండి భారతదేశంలో. సపోజ్ ఆ 1300 మందిలో 500 మంది మహిళలు, 500 మంది 800 మంది పురుషులు ఉన్నారనుకోండి. 500 మంది పక్కన ఒక మేల్ ఫిగర్ వేస్తారన్నమాట. అంటే స్త్రీలను వేస్తారు, స్త్రీల యొక్క బొమ్మను వేస్తారన్నమాట. అంటే అక్కడ చనిపోయింది స్త్రీలు. అట్లా 800 పక్కన మేల్ ఫిగర్ వేస్తారు, అంటే మగవాళ్ళ యొక్క బొమ్మ వేస్తారన్నమాట. అక్కడ అర్థం అవుతుంది అన్నమాట, ఇంతమంది చనిపోయారు ఆడవాళ్ళు, ఇంతమంది చనిపోయారు మగవాళ్ళు అని, ఇంతమంది స్త్రీలు చనిపోయారు, ఇంతమంది పురుషులు చనిపోయారు అని అక్కడ అర్థం అవుతుంది. టేబుల్ రూపంలోనేమో ఎంత సంఖ్య చనిపోయారో తెలుస్తుంది. మనకి ఫిగర్స్ అంటే బొమ్మల ద్వారా అక్కడ చనిపోయింది మగవాళ్ళ, ఆడవాళ్ళ, లేదా చిన్నపిల్లల ఏంటనేది అక్కడ ఫిగర్ రూపంలో చూపిస్తే అర్థమవుతుంది అన్నమాట. మన సపోజ్ ఏదైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, హైవేలో వెళ్ళిపోయేటప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్లు అవి చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఒక బోర్డుల్లో మనకి ఏమని స్పీడ్ బ్రేకర్ హెడ్ అని చూపిస్తారు, అంటే ముందర స్పీడ్ బ్రేకర్ ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అని. అట్లాగే కొన్ని చోట్ల కొన్ని ముందర మనకి టేక్ డైవర్షన్ అని లేకపోతే ఇట్లా చూపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే డైవర్షన్ తీసుకొని పక్కకి ఏదైతే పక్క నుంచి వెళ్ళండి అని. అంటే ఏంటి, అక్కడ మనకు ముందర సిగ్నల్స్ చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఉండికి బేవరం మధ్యలో ఈ యొక్క బైపాస్ వంతుని కడుతున్నారు. ఏంటి యొక్క ఉండి గేట్ దాటిన తర్వాత ఏంటంటే టేక్ డైవర్షన్ అనే బోర్డు పెట్టారన్నమాట. అంటే మీరు ఇటు పక్క నుంచి వెళ్ళండి అని. ఎందువల్లంటే అక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి అట్లా పెడతారన్నమాట. ఓకే, అర్థమైందండి. ఇక్కడ అట్లాగే మనం ఏంటంటే ఈ యొక్క సాంఘిక శాస్త్ర పద్ధతుల్లో మనం రీసెర్చ్ చేసేటప్పుడు కూడా ఈ యొక్క మన డేటాని ప్రజెంట్ చేయడానికి ఉపయోగించే రూపాల్లో మనం టేబుల్స్ అంటే బొమ్మలు, అట్లాగే ఫిగర్స్ బొమ్మ అంటే పట్టికలు మరియు బొమ్మల ద్వారా మనం చూపించవచ్చు. అట్లాగే స్టాటిస్టికల్ మెథడ్స్ ఆఫ్ ఎనాలిసిస్ ఆఫ్ డేటా. అట్లాగే మనం ఈ యొక్క సోషల్ రీసెర్చ్లో భాగంగా క్వశ్చనర్స్ని ఉపయోగించిన, ఇంటర్వ్యూస్ని ఉపయోగించిన, అబ్జర్వేషన్ ఉపయోగించిన, డాక్యుమెంట్స్ని ఉపయోగించిన ఆ వచ్చిన డేటాని ఎనాలిసిస్ చేయడానికి వాట్ ఆర్ ద స్టాటిస్టికల్ మెథడ్స్, ఈ యొక్క డేటాని ఎనాలిసిస్ చేయడానికి ఉపయోగించే మౌలిక లేదా ప్రాథమిక సాంఖ్యిక శాస్త్ర పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దామండి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే వీటిని ఏమంటారంటే సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అంటారన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ది సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్. ఇది ఎందుకంటే బేకామ్ వాళ్ళకి స్టాటిస్టిక్స్ చదివే వాళ్ళకి అర్థం అవుద్ది. ఇది ఎందుకంటే ఇది ఇంతకు పూర్వం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండేది అనమాట. గ్రూప్ 1 మెయిన్స్లో ఇది ఒక పేపర్ కింద ఉండేది, ఇప్పుడు తీసారండి. ఇది అర్థమెటిక్, రీజనింగ్ అన్ని కలిపి ఉండే అన్నమాట. వీటిని ఏమంటారంటే సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్, కేంద్రీయ ప్రవృత్తి మానాలు అంటారన్నమాట. ఇట్లా ఏం వస్తాయంటే మనకి సిలబస్లో 3 ఇచ్చారు, 4వది ఇవ్వలేదు. రేంజ్ అనేది మన సిలబస్లో ఇవ్వలేదు అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేంజ్? రేంజ్ అని తెలుగులో ఏమంటారంటే వ్యాప్తి అంటారన్నమాట. వ్యాప్తి అంటే ఏంటంటే గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. ఓకే, గ్రేటెస్ట్ నెంబర్ మైనస్ లీస్ట్ నెంబర్, దట్ ఈస్ కాల్డ్ ది రేంజ్. ఓకే, నెక్స్ట్ ద మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్. మీన్ అంటే సగటు లేదా అర్థమెటిక్ యావరేజ్, అంకమద్యపు సగటు లేదా అంకమద్యం, ఏదైనా కూడా ఒకటేనండి. అట్లాగే మరొకటి ఏంటంటే ద మీడియన్ అంటే మధ్యగతం, మరొకటి ఏంటంటే ద మోడ్ భావలోకం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ది సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్. వీటిని ఏమని పిలుస్తారంటే కేంద్రీయ ప్రవృత్తి మానాలని పిలుస్తారన్నమాట. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతానండి, వ్యాప్తి అంటే ఏం చెప్పాను మీకు? గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. అంటే సపోజ్ ఇక్కడ ఒక 10 నెంబర్స్ ఇచ్చారు. 10 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క మనం మీన్ అంటే సగటు చేసినా, మధ్యగతం చేసినా, భావలోకం చేసినా ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన సంఖ్యల్ని మన ఆరోహణ క్రమంలో రాసుకోవాలన్నమాట. ఆరోహణ క్రమం అంటే ఏంటండి, తక్కువ నుంచి ఎక్కువకి, అసెండింగ్ ఆర్డర్. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, అవరోహణ క్రమం అన్నమాట, అంటే పైనుంచి కిందకి అండి. అదేనండి. ఫస్ట్ వన్ థింగ్, వాట్ ఈస్ దట్? ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇచ్చిన సంఖ్యల్ని మనం ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. ఎట్లాగా సపోజ్ మీకు ఇక్కడ చూడండి ఒకసారి, ఆల్ ఆఫ్ యూ సీ దిస్ డాక్యుమెంట్. మనకి యావరేజ్ అంటే అర్థం ఏంటంటే సగటు మాట. ఈ యొక్క సగటు అనేది ఎట్లా వస్తుందంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, టోటల్ వాల్యూ ఆఫ్ ఫిగర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 4, 7, 11, 12, 17, 17, 47. ఇక్కడ ఈ ఆల్రెడీ మనకి అసెండింగ్ ఆర్డర్లో రాసి ఉన్నాయి. అంటే ఏంటి, ఆరోహణ క్రమంలో రాసి ఉన్నాయి అన్నమాట. అసలు మనకి సగటు అంటే ఏంటో ముందర మనం థియరిటికల్గా చూస్తే, వ్యాప్తి అంటే ఏంటి అర్థమైంది కదండి మనకి. ఇప్పుడు మన యొక్క సోషల్ రీసెర్చ్లో భాగంగా మన క్వశ్చనర్స్ని, ప్రశ్నావళిని కానీ లేదా ఇంటర్వ్యూస్ అంటే సామూహిక సమావేశం,
ముఖాముఖి సమావేశాలు కానీ లేదా అబ్జర్వేషన్ పర్యవేక్షణ కానీ లేదా డాక్యుమెంట్స్ పత్రాలు కానీ ఉపయోగించి డేటాని సేకరించిన తర్వాత వాటిని అనాలిసిస్ చేసేటప్పుడు విశ్లేషించేటప్పుడు డేటాని అంటే సపోజ్ ఇందాక చెప్పింది కదండి, కోవిడ్ వల్ల ఎంతమంది చనిపోయారు మీకు డేటా వచ్చింది. ఆ డేటాని విశ్లేషించేటప్పుడు ఆడవాళ్ళు ఎంతమంది చనిపోయారు, స్త్రీలు ఎంతమంది చనిపోయారు, లేదా మహిళలు ఎంతమంది చనిపోయారు, అట్లాగే పురుషులు ఎంతమంది చనిపోయారు, అట్లాగే మహిళల్లో చిన్నవాళ్ళు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది, అట్లాగే పురుషుల్లో చిన్నవాళ్ళు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది, లేదా ఏజ్ మాట 0 to 15, 16 to 30 అట్లాగా ఏజ్ని డివైడ్ చేసుకుని అలాగా వాటి డేటాని అనాలిసిస్ చేస్తారన్నమాట. అదేనండి అక్కడ కోవిడ్ వేవ్ 1, కోవిడ్ వేవ్ 2 అట్లాగే కంట్రీ వైజ్ మాట. ఇక్కడ ఏంటంటే ద మీన్ ఈస్ వాట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ ఇన్ మైండ్ వెన్ ఇన్ కామన్ ప్యారలైన్స్ దే థింక్ అబౌట్ ద యావరేజ్. ఇక్కడ మీన్ అన్న మధ్య అంటే అంక మధ్యం అన్న సగటు మాట. అంటే ఇక్కడ మీన్ అంటే ఏంటంటే సగటు. ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ బేస్డ్ ఆన్ ఇమాజినింగ్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ది వాల్యూస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆల్ వారింగ్ దే ఆర్ ఆల్ ద సేమ్ ఇఫ్ దేర్ వాజ్ అన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ మనం చూడండి అందరూ కూడా ఈ యొక్క వాల్యూస్ చూడండి. వాల్యూస్ అందరూ కనబడుతుందండి. ఆర్ యూ సీయింగ్? ఆర్ యూ వాచింగ్ దిస్ ఇమేజ్ or matter? 1, 4, 7, 11, 12, 17, 17, 47. In this page, how many numbers are there? In this page, 8 members there. Total numbers 8. 1, 4, 7, 11, 12, 17, 17, 47. Okay. First we have to do write in ascending order. After that we have to do total this all numbers. Okay. 1 plus 4 ఎంతండి 5, 5 plus 7 12, 12 plus 11 23, 23 plus 12 35, 35 plus 17 52, 52 17 69, 69 47 76 106. 106 divided in this how many numbers are there? 8. 116 divided 18. Okay, what is that value will come? 14.5. This is the mean or this is the arithmetic mean. Okay, understood? What is the meaning of mean or arithmetic mean or arithmetic average? Okay, మనకి కేంద్రీయ ప్రవృత్తి కొలతలు లేదా మానాలు, కేంద్రీయ ప్రవృత్తి మానాలు అంటారు ఈ నాలుగిటిని మాట. మొదటిదేమో వ్యాప్తి. ఇక్కడ వ్యాప్తి అనేది ఏంటంటే, వ్యాప్తి అంటే ఏం చెప్పుకున్నాం మనం? గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య మైనస్ అంటే గరిష్ట సంఖ్యలోంచి కనిష్ట సంఖ్య తీసివేస్తే వచ్చేదే వ్యాప్తి. దాన్ని మన ఆంగ్లంలో రేంజ్ అంటామాట. ఇక్కడ గరిష్ట సంఖ్య ఏంటండి? 47. కనిష్ట సంఖ్య ఏంటండి? 1. 47 minus 1 ఎంత? 46. దట్ వాల్యూ ఈస్ కాల్డ్ యాజ్ ది రేంజ్. రేంజ్ అంటే వ్యాప్తి అండి. అంటే ఇక్కడ మనకి అంకమధ్యం అంటే ఏంటి, లేదా సగటు అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ ద ఆల్ వాల్యూస్ బై ద సమ్ ఆఫ్ ది టోటల్, ద సమ్ ఆఫ్ ది ఆల్ వాల్యూస్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ ది వాల్యూస్. ఇక్కడ ఏంటి? మనం మొత్తం రాసుల సంఖ్య బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు అన్నా అంకమధ్యం అన్నా, అంకమధ్య సగటు అన్నా అంక సగటు అన్న ఒకటేంటి, అంకమధ్యం అన్నా సగటు అన్నా ఒకటేనండి. దాన్ని మనం అర్థమెటిక్ యావరేజ్ అని పిలుస్తాం లేదా మీన్ అని పిలుస్తాం అన్నమాట. అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు అంటే ఏంటండి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తాన్ని రాసుల సంఖ్య చేత భాగిస్తే వచ్చేదే మీన్ లేదా సగటు లేదా అంకమధ్యం. ఓకేనండి. ఇక్కడ 116/8 ఎంత అయిందండి? దాన్ని డివైడ్ చేస్తే 14.5 వచ్చింది. దిస్ ఈస్ ద మీన్. ఇదే అండి దీన్ని ఏమంటారంటే మనం సగటు లేదా అంకమధ్యం అంటమాట. నెక్స్ట్ మీడియన్ అంటే మధ్యగతం. మధ్యగతం అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ వాల్యూస్ గమనించండి, ఇందర్ వాల్యూస్ సేమ్. The idea of average can sometimes carry with it the idea of middle of the range. ఇక్కడ మధ్యగతం అంటే ఏంటంటే మధ్యలో ఉన్న వాల్యూస్ వచ్చేదన్నమాట. అండ్ దిస్ ఈస్ ద సెన్స్ ఇన్ విచ్ ద మీడియన్ ఆపరేట్స్. ద మీడియన్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎ రేంజ్. అంటే మనం చెప్పుకున్న చూడండి, ఒక ఇచ్చిన సిరీస్లో మధ్యలో ఉండే బిందువునే మధ్యగతం అంటారన్నమాట. మన ఆంగ్లంలో మీడియన్ అంటారన్నమాట. Calculation of the median is really very straightforward. Values in the data are placed in either ascending or descending rank order, and the point which lies in the middle of the range is the median. జనరల్గా మనకి ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఇచ్చిన సంఖ్యల్ని ఏంటి ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మార్చుకోమంటున్నారు, రాసుకోమంటున్నారు.
చెప్పండి. ఇంకా యాడ్ అవుతున్నారు సార్, చెప్పండి. మిమ్మల్ని అడ్మిట్ తీసు చూడండి సార్ ఒకసారి. ఓకే ఓకే సరేనండి. ఇప్పుడు ఏ గ్రూప్లో యాడ్ అయ్యారు చెప్పండి. ఇప్పుడు యాడ్ అయింది ఏ గ్రూప్ వాళ్ళండి? ఎంపీసీఎస్. ఒక్క నిమిషం అండి. ఎంపీసీఎస్ అమ్మ ఎవరు? ఈ వసంత నాయుడు ఏమా? వసంత నాయుడు ఎంపీసీఎస్ మీరు? ఎంపీసీ సార్. ఎంపీసీ వసంత నాయుడు కదా, ఓకే అంతే కదమ్మా యాడ్ అయింది. ఇంకెవరైనా యాడ్ చేయాలండి? లోకేశ్వరి వచ్చిందా సార్? లోకేశ్వరి పేరు కనబడట్లేదమ్మా. లోకేశ్వరి రాలేదు. సోమేశ్వరి సార్? లేదండి, ఎందుకంటే మనకి ఇంతకుముందు 21 వచ్చారండి. ఇప్పుడు ఇతను వసంత నాయుడుతో 22 అంతే. ఒకవేళ ఇన్ కేసు వచ్చి వెళ్ళిపోయారేమో. ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. ఎవరో వసంత నాయుడు ఎంపీసీ కదమ్మా వసంత నాయుడు? అవును సార్. సార్ రమ్య ఉందా సార్? రమ్య ఎంపీసీఎస్ సార్. ఎంపీసీఎస్ రమ్య, ఒకసారి చూద్దామండి. సింధు ఏ గ్రూప్ అండి? ఎంపీసీఎస్ సార్. ఎంపీసీఎస్ఏ కదా? ఎంపీసీఎస్ సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎంపీసీలో సింధు ఎంపీసీ అండి. ఎంపీసీ అన్న ఎంపీసీఎస్ కదమ్మా సింధు? ఎస్ సార్. ఓకే ఓకే. శ్రావంతి మీరు ఎంపీసీ కదా? శ్రావంతి, శిరీష, సేనాపతి, ఏమా ఎంపీసీ కదా? ఎంపీసీఎస్. ఎంపీసీఎస్ ఎస్ సార్. హేమ, సేనాపతి, శిరీష వీళ్ళందరూ ఎంపీసీఎస్ సార్. ఎంపీసీఎస్ ఓకే ఓకే. శ్రవంతి ఒక్కతే ఎంపీసీ సార్. శ్రావంతి ఒక్కతే ఎంపీసీ ఓకే ఓకే. కొంచెం మీ నెంబర్లు యాడ్ అయ్యేవారు కొంచెం ఇబ్బంది ఉంటుంది అండి. వసంత నాయుడు కూడా ఎంపీసీఎస్ అండి. వసంత నాయుడు ఎంపీసీ సార్. ఎంపీసీ కదా? అవును సార్. శ్రవంతి సింగిడి, రూపాదేవి ఎంపీసీనా? ఎంపీసీఎస్ సార్. రూపాదేవి
ఓన్లీ ఏంటి శ్రవంతి వసంతరాయుడు ఇద్దరేనా ఎంపీసీ? ఏమో అప్పుడు వచ్చింది ఇంతటి 5-6 పేర్లు చెప్పి అవును సార్. ఇద్దరే కదా ఉన్నది. ఓకే ఓకే. సార్ నేను కూడా ఉన్నాను సార్ ఎంపీసీ. ఉందేమో చూడండి సార్ ఒకసారి. ఒక్క నిమిషం ఆగనం. ఇక్కడ బాట్ని ఎవరు లేరమ్మా? బీజేసీ వాళ్ళు ఎవరు లేరా? బీజేసీ ఎవరు రాలేదమ్మా? బీజేసీ. ఓకే ఓకే, ఒక్క నిమిషం. సార్ ఎంపీసీ నేను ఉన్నాను సార్, సాయిస్ అన్న పేరు. ఒక్క నిమిషం అమ్మ, మిమ్మల్ని అందరినీ యాడ్ చేస్తాను, మీకు ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం. ఓకే, మనకి ఇచ్చిన వాల్యూస్లో మధ్యన ఉన్నదాన్ని మనం మధ్యగతం అని పిలుస్తామండి. అంటే 3 గ్రూపుల వల్ల ఎవరు ఏ గ్రూప్ అనేది కొంచెం జస్ట్ ఇప్పుడు చూడండి ఏంటి, హేమలత, శ్రీరెడ్డి, చందిని, బదిరెడ్డి, శిరీష, శ్రీపణి, రూపాదేవి, కావ్య, కొమ్మలి, వీళ్ళందరూ ఎంపీసీఎస్సీ కదండి. గంధం, నందిని, రమ్య, అందరూ కంప్యూటర్స్ సేనపతి హేమ కూడా ఎంపీసీఎస్. ఎంపీసీఎస్సీ కదండి. సార్ దీంట్లో డేవిడ్ ఏ గ్రూప్ అండి? డేవిడ్ ఎంపీసీ, ఎంపీసీఎస్ సార్? ఎంపీసీ సార్. ఎంపీసీయా?
చంద్రం టేకు అండి, చంద్రం టేకు దివ్యశ్రీ ఎంపీసీఎస్ఏ కదా. టేకు చంద్రం టేకు సార్ దివ్యశ్రీ ఎంపీసీ సార్. దివ్యశ్రీ ఎంపీసీగా ఎంపీసీ అండి ఎంపీసీఎస్ సార్. ఎంపీసీ సార్. ఎంపీసీ చంద్రం టేకు అశ్రిత గాయత్రి గాయత్రి అదే సార్. ఎంపీసీఎస్ సార్. ఎంపీసీఎస్ ఓకే గాయత్రి ఓకే ఓకే. అదస్య ఎంపీసీ సార్. జయలక్ష్మి ఎంపీసీ సార్. మహిమా రూప ఎంపీసీఎస్ సార్. ఎంపీసీఎస్ మహిమా రూప ఓకే. రమ్య ఎస్ రమ్య ఎంపీసీ ఎంపీసీఎస్ ఎంపీసీఎస్ సార్. ఎంపీసీఎస్ సార్. ఓకే ఓకే. రత్నమాణిక్యం ఎంపీసీ సార్. సాయి నీలం సింధు ఎంపీసీఎస్ సార్. సాయి ఎంపీసీఎస్ అమ్మా. ఎంపీసీ సార్, ఎంపీసీ సార్. ఓకే ఓకే. సింధు ఎంపీసీఎస్ సార్. సెవెంత్ ఎంపీసీ కదా. భాగ్యప్రియ వానపల్లి భాగ్యప్రియ ఎంపీసీ సార్. ఎంపీసీ ఓకే. ఎంపీసీఎస్ 12 మంది వచ్చారండి. ఎంపీసీఎస్ 12 మంది దీపిక దీపిక అమ్మా. దీపిక ఓకే ఓకే. గ్లోరీ కూడా ఎంపీసీఎస్ సార్. గ్లోరియా ఓకే ఓకే. గంధం నందిని కూడా ఎంపీసీఎస్ సార్. తన అసలు పేరు కీర్తన సార్. కీర్తన అండి ఓకే ఓకే. సార్ ప్రియా అనే అమ్మాయి కూడా ఎంపీసీఎస్ సార్. ప్రియా ఎస్ సార్, ప్రియా. ఇప్పుడు ఈ దివ్యశ్రీ ఎంపీసీఎస్ అండి. దివ్యశ్రీ ఎంపీసీ సార్. కెమిస్ట్రీ. ఓకే ఓకే. చంద్రం కూడా ఎంపీసీ. అశ్రిత కూడా ఎంపీసీనా. అశ్రిత డేవిడ్ వసంత నాయుడు అలాగే ఎంపీసీ. అదస్య అండి, అదస్య కూడా ఎంపీసీనా. ఎంపీసీ సార్. ఓకే ఓకే. అదస్య ఎంపీసీ. జయలక్ష్మి ఎంపీసీనా. ఎంపీసీ సార్. ఓకే.
అంటే ఇప్పుడు మనకి టోటల్ ఎంపీసీ ఎంతమంది వచ్చినట్టండి? ఎంపీసీ 13 అండి, 14? అదే ఎంపీసీఎస్ 14 ఏమండి? ది స్టూడెంట్స్ ఒకసారి నేమ్స్ చెప్పండి సార్. ఎంపీసీ నేమ్స్ ఇప్పుడు మీరు ఎవరైతే అటెండ్ అయ్యారో, ఇది ఇప్పుడు అటెండ్ అయ్యారు కదా మీరు ఈరోజు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా కొంచెం ఈ గ్రూప్లో అభ్యంతరం లేకపోతే గ్రూప్లో పెట్టండి, లేకపోతే నా నెంబర్ పెట్టండి. ఏంటంటే మీరు ఇప్పుడు ఏ పేరుతో అయితే అటెండ్ అయ్యారో ఇప్పుడు ఈరోజు క్లాస్కి, మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, ఎంపీసీఎస్ అయితే ఎంపీసీఎస్, కొంచెం మీరు ఏ పేరుతో ఈరోజు అటెండ్ అయ్యారో ఆ పేరు. సపోజ్ ఇక్కడ శ్రవంతి సింగిడ్ అని ఉంది, మీరు మీ పేరు రాసి ఎంపీసీ అని రాయండి, లేదా ఎంపీసీఎస్ అని రాయండి, బీజెడ్సీ అని రాయండి. ఎందుకంటే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఎందుకంటే 3 గ్రూపులు ఒకేసారి మనం యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం అదే ఒక 2 రోజులు మనం ఇబ్బంది పడితే తర్వాత కవర్ అవుద్ది. కాబట్టి మీరు కొంచెం ఏం చేస్తారంటే మీ పేరు రాసి పక్కన మీ గ్రూప్ రాసి కొంచెం మెసేజ్ పెట్టండి, నేను ఇక్కడ యాడ్ చేసుకుంటానండి. అందువల్ల మీకు అప్పుడు ఇబ్బంది ఉండదు అన్నమాట. మీరు అటెండెన్స్ వస్తుంది, ఇబ్బంది ఉండదు. కానీ గ్రూప్ అనేది కొంచెం ఒకసారి 3 గ్రూపులు కాబట్టి డివైడ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. అర్థమైందండి నేను చెప్పింది? రమ్య ఎస్. మీరు ఏం చేస్తారంటే మీరు గ్రూప్లో అభ్యంతరం లేకపోతే గ్రూప్లో పెట్టండి, లేకపోతే నా నెంబర్కి ఏంటంటే మీరు మీ పేరు రాసి సపోజ్ రమ్య ఎస్, అదే రమ్య సంకన్ రాసి మీ నెంబర్ పెట్టండి. అదే మీ నెంబరు, మీ పేరు రాసి పెట్టండి నెంబరు. నేను చెప్పింది అర్థం కదా? నా నెంబర్కి మీ పేరు రాసి పెట్టారనుకోండి, నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను అన్నమాట. డెస్క్టాప్లో టైప్ చేసుకుని ఈ పేరు లెక్క నేను ఓన్లీ నేమ్ సరిపోద్దా సార్? ఇప్పుడు మీరు ఏ నెంబర్తో అటెండ్ అయ్యారో ఆ నెంబర్తో మీరు మెసేజ్ పెడితే నెంబర్ అవసరం లేదు. అదేనండి, రోజు ఒకే నెంబర్తో కదా మీరు అటెండ్ అయ్యేది, ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఓకే నెంబర్ కాబట్టి మీరు జస్ట్ మీ నెంబర్ పెట్టి మెసేజ్లో మీ పేరు రాయండి, సరిపోతుంది నాకు. ఓకే సార్. అదేనండి చెప్పింది. మీ నెంబర్తో మీ పేరు రాసి పంపించండి. అట్లాగే ఎలా అటెండ్ అవుతున్నారు అది మీ ఒరిజినల్ నేమ్ కాదు. ఇప్పుడు ఇక్కడ మీరు అలా వద్దండి. ఇక్కడ సిహెచ్ దివ్యశ్రీ 03 అని ఉంది, అది కావాలి నాకు. అట్లా అన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేనా సార్? అది ఎస్ వెరీ గుడ్, అదమ్మా. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు మేము క్లాస్లో మీరు చేసే పేరు ఇక్కడ రాదు, మీరు స్క్రీన్లో ఏం కనిపిస్తుందో అదే వస్తుందండి ఇక్కడ. అది మాట నేను చెప్పింది. సేనాపతి ఏమో ఉంది, అడ్మినిస్ట్రేషన్లో వేరేగా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు తెలియదు నాకు. కొంతమంది ఇలాగే ఉండొచ్చు, కొంతమంది వేరేగా ఉండొచ్చు. స్క్రీన్ మీద కనిపించేది మీ మొబైల్ నెంబర్లో మెసేజ్ చేయండి, పేరు రాసి మెసేజ్ చేయండి. చేస్తే నేను కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా చూసుకుంటాను అండి. ఓకే సార్. ఈరోజు మనకి కొంచెం ఇన్కన్వీనియన్స్ కలిగింది. ఓకే, సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ మనకి మంగళవారం ఉంది. మంగళవారం క్లియర్గా మళ్ళీ మనం ఈ యొక్క అర్థమెటిక్ మీడియన్ మోడ్ వాటి గురించి మీకు నేను థియరిటికల్గా ప్లస్ ప్రాక్టికల్గా కూడా మీకు స్క్రీన్ మీద ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఒక రబ్బర్ బుక్ను ఒక పెన్ కూడా తీసుకోండి. ఎందుకంటే మీకు నేను కొన్ని వాల్యూస్ చెబుతూ ఉంటాను, అవి చేసి మీరు ఇమీడియట్గా చెప్పేటట్టు ఉండాలన్నమాట ఆన్సర్. అంటే మీడియన్ మోడ్ సింపులేనండి. అవి మీరు ఎంపీసీ వాళ్ళకి ఏదో చంద్రమండలం వాళ్ళకి చింత చెట్టు ఎక్కినది ఈజీ మాట, అంత కాస్త ఈజీగా ఉంటాయి. మీరేంటి ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజెడ్స్ ఎవరికైనా. సో కాకపోతే మీరు నెక్స్ట్ క్లాస్కి మీరు ఒక పెన్ను, రబ్ బుక్
లేదా ఒక వైట్ పేపర్ అయినా పర్లేదు. రెడీగా ఉండండి. ఓకేనండి. నాకు మాత్రం మీరు వెంటనే ఈ రోజు అదే ఇమీడియట్గా నాకు ఆ పని చేయండి. మీ నెంబర్తో నాకు మెసేజ్ పెట్టండి, మీ పేరు. ఆల్రెడీ ఒకరు పెట్టినట్టున్నారండి. ఏంటి ఇక్కడ పేరు ఏదో వస్తుంది, అది సిహెచ్ దివ్యశ్రీ 03 అని ఉంది. మీరు అడ్మినిస్ట్రేషన్లో ఎలా ఉందో నాకు తెలియదు, అసలు పేరు ఏంటో నాకు తెలియదు. అది నాకు కావాల్సింది అదండి. ఈరోజు సుమారుగా మనకి 28 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈరోజు మనకి. దాంట్లో ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజెడ్సీ. దీంట్లో ఎవరొకరు నాకు ఏంటి ఎంపీసీఎస్ ఎంతమంది నాకు కరెక్ట్గా క్లారిటీ తెలియలేదు. ఎంపీసీఎస్ ఎంతమంది చెప్పండి. మనకి ఈరోజు బీజెడ్సీ ఎవరు రాలేదు అనుకుంటున్నాను నేను క్లాస్కి. సో ఎంపీసీ, ఎంపీసీఎస్ ఎంతమంది అటెండ్ అయ్యారు కొంచెం నెంబర్ చెబుతాం. ఎందుకంటే మేము రోజు కూడా కమిషనరేట్ పంపించాలి. మీ యొక్క వేరే సబ్జెక్టులు వచ్చేసి మీకు చెప్పే ఉంటారు. మీ అన్నీ కూడా ఎవరు ఎప్పుడు వచ్చారు క్లాస్లోకి, ఎవరు ఎంతసేపు ఉన్నారు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోయారు అనేది డైరెక్ట్ మనకి సీసీ వాళ్ళకి లింక్ అండి. ఇది అంచేత యాడ్ చేస్తున్నాం మేడం ఈ పేర్లు. ఇవన్నీ కూడా మీకు తర్వాత నేను రిపోర్ట్ పంపిస్తాను. నేను మీరు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది అన్నమాట. మీరు ఎప్పుడు వచ్చారు క్లాస్కి, ఎన్నిసార్లు బయటికి వెళ్ళారు, ఎంతసేపు మీరు క్లాస్లో ప్రెజెంట్ ఉన్నారు, అన్నీ వచ్చేస్తాయి డీటెయిల్స్ అన్నమాట. ఓకే, మీరు మాత్రం ఆ పని చేయండి. చేస్తారు కదండి అందరూ వెంటనే చేస్తే నేను ట్యూస్డేకి నేను మీ టైం టేబుల్స్ అయితే మేము సెట్ చేస్తే ఏ గ్రూప్ ఎవరని నేను సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు. ఓకేనండి, చేస్తారు కదా? ఓకే చేస్తాం. చెప్పండి. సార్ సిహెచ్ దివ్యశ్రీ 03 అని ఉందమ్మా. సిహెచ్ దివ్య తర్వాత స్పేస్ ఉండి ఎస్ఆర్ఐ శ్రీ 03 కలిపే ఉంది. అట్లాగే ఇక్కడ యామలత శ్రీరెడ్డి ఉంది. ఎవరు అదస్య సెలిమిట్టి కోటా జయలక్ష్మి. చెప్పండి. మీ నెంబరు 818550 అదే కదా సార్? అదేనండి 8185011983. పెట్టుకుంటారు కదా సార్ ఇప్పుడు? ఏంటండి? దానికే పెట్టమంటారు సార్? దానికే పెట్టండి, దానికి పంపించండి. ఓకే సార్. ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ ఆ నెంబర్ పెట్టండి. పెడితే నేను కొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోగలను. ఒక అవసరం ఒక వైట్ కార్డ్ మీద రాసుకుని నేను రాసుకుంటాను ఏమండి. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో ఇది తెలుసుకోండి. ఓకే అండి.